మన సిరిసిల్ల గణేష్ ఆగమన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రామ్ రామ్ అందరికి. ఇప్పుడు గణేష్ ఆగమన్ ఏందనుకుంటురా మామ, ఫుల్ వీడియో చూడు మీకే అర్థమవుతుంది. గణేష్ వచ్చింది. గణేష్ గణేష్ మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేదు మన గణేష్ టెంపుల్. మా సిరిసిల్లలో అయితే నిర్మిస్తున్నారు. టెంపుల్ పేరు వచ్చేసి అయితే శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. అనగా రేపటి నుంచే ప్రారంభం. నవంబర్ 6వ తేదీ నుంచి మహోత్సవాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మన గణేష్ టెంపుల్లో 3 రోజులు అయితే అన్నదానాల కార్యక్రమాలు అయితే మొదలవుతున్నాయి. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే అన్నదానాలు అయితే ప్రోత్సహిస్తారు. మన లైటింగ్ అయితే మస్తు అంటే మస్తు పెట్టిరు. డెకరేషన్ గానీ, శివయ్య విగ్రహం లైటింగ్ గానీ అన్ని మస్తు అంటే మస్తు డెకరేషన్ చేసిరు. మన విగ్రహం ముంగటైతే గణేశుని విగ్రహం అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక మనకైతే 365 డేస్ గణపతి పండుగనే. గణపతి గురించి అయితే బాధపడేటోళ్ళకి ఏం డోకా అయితే లేదు. మన లోపలైతే గణేశుని గుడిలో అయితే మస్తు అంటే మస్తు డెకరేషన్ అయితే చేస్తారు పంతులు వాళ్ళు. రేపటి నుంచి మహోత్సవం స్టార్ట్. మన గణేష్ టెంపుల్ అయితే హోమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. 5 హోమాలు అయితే అలంకరించారు పంతులు గారు. గణేష్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా చూడుర్రి. మీరైతే రేపటి నుంచి 3 డేస్ వరకు మీరు ఇక్కడ వచ్చిరనుకో, మీకు అన్నదానం అంటే దేవుని ప్రసాదాలు అయితే మంచి బ్రహ్మాండంగా తినచ్చు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రామ్ రామ్ అందరికి గణేష్ వచ్చిండు. గణేష్ 365 డేస్ వచ్చిండు గణేష్. మన అడ్రస్ వచ్చేసి అయితే బీవై నగర్, జెండా రోడ్, సిరిసిల్ల. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.